ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు గుప్పుమనే ఫాస్ట్ ఫుడ్ వాసన చూస్తుంటేనే నోరు ఊరేలా ఉండే చైనీస్ వంటకాలు ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు అని పిలిచేలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోని ఫుడ్ ఐటమ్స్ కానీ ఆశపడి తింటే ఇక అంతే సంగతులు అంటున్నారు వైద్య నిపుణులు. ఈజీగా దొరికేస్తున్న ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ మన ఒంటికి ఏ విధంగా గుల్ల చేస్తుందో తెలిస్తే మళ్ళీ అటుపక్క చూడరు అని చెప్తున్నారు వైద్యులు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఫాస్ట్ ఫుడ్ ను ఎక్కువగా తినేస్తున్నారు చాలా మంది. పని ఒత్తిడి, టైం లేకపోవడంతో ఆరోగ్యకరమైన ఆహారాన్ని వదిలేసి బయట ఫుడ్ కే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా టైం సేవ్ అవుతోందని రెడీ టు సర్వ్ లా ఉండడంతో పట్టణవాసులు ఫాస్ట్ ఫుడ్ కు జై కొడుతున్నారు. కానీ ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ టైప్ 2 డయాబెటిస్ కి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్ అట్రిబ్యూటెడ్ డయాబెటిస్ ఇండెక్స్ స్టడీ పేరుతో భారత వైద్య పరిశోధన మండలి అంతర్జాతీయ సంస్థల సహకారంతో అధ్యయనం చేశారు. ఇందులో అత్యధికంగా ఫాస్ట్ ఫుడ్ పై ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. పట్టణ ప్రాంతాల్లో ప్రజలు తమ నెలవారీ ఆహార వ్యయంలో 28 నుంచి 34% ఫాస్ట్ ఫుడ్ పైనే ఖర్చు పెడుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. సంప్రదాయ ఆహారాల నుంచి ప్రజలు దూరమవుతూ అధిక క్యాలరీలు, కొవ్వులు, చక్కెరలతో నిండిన ఆహారం వైపు మళ్లుతున్నారని ఈ అధ్యయనం చెబుతోంది. దీనివల్ల టైప్ 2 మధుమేహం కేసులు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పట్టణ పురుషుల్లో సుమారు 3.8% మంది మధుమేహంతో బాధపడుతుండగా మహిళల్లో ఊబకాయం శాతం మరింత ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనం గుర్తించింది. ఇది భవిష్యత్తులో మరిన్ని మధుమేహ కేసులకు దారితీయవచ్చని హెచ్చరికగా భావిస్తున్నారు. ఈ ఫాస్ట్ ఫుడ్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ రోజూ తినడం వల్ల ఒబెసిటీ, డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. Once a while or probably once or twice in a month is not a problem here. బట్ ఫ్రీక్వెంట్గా వీక్లీ 3-4 టైమ్స్ కానివ్వండి, అండ్ ఎస్పెషలీ దీన్ని రాంగ్ టైమ్స్లో, ఆడ్ టైమ్స్ తినడం, మిడ్ నైట్స్ తినడం కానివ్వండి, ఆర్ ఇలా చేయడం వల్ల డెఫినెట్లీ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి వీళ్ళకి. అండ్ పిల్లలు ఇనీషియల్గా దే మైట్ నాట్ షో ఎనీ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్స్, బట్ యాజ్ దే గ్రో ఈటింగ్ ఆల్ దీస్ జంక్ ఫుడ్ ఆర్ ఫాస్ట్ ఫుడ్ ఆర్ మెడికల్గా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, దీనివల్ల దే విల్ ఫేస్ ఇష్యూస్ యాజ్ దే గ్రో అప్. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. అక్కడ ఫాస్ట్ ఫుడ్ వినియోగం తక్కువగా ఉండడంతో మధుమేహ ప్రమాదం కూడా గణనీయంగా తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. జీవన శైలి, ఆహార అలవాట్లలో ఉన్న తేడాలే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు నిపుణులు.